అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఇప్పటికే ఫోక్స్ యాక్ట్ కింద కేసు నమోదైంది. మైనర్ గా ఉన్న సమయంలోనే ముంబైలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు అతడి మీద ఫోక్స్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే 2017లో జానీ మాస్టర్ తనకు పరిచయమయ్యాడని, 2019లో అతడి టీంలో తనను అసిస్టెంట్ గా చేరుకున్నాడని, కానీ ముంబైలో ఓ సినిమా షూటింగ్ కోసం జానీ మాస్టర్ తో పాటు తాను కూడా వెళ్ళానని, అదే సమయంలో తనను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించాడని సదరు యువతి ఫిర్యాదులో వెల్లడించింది. అనేక సార్లు తనపై దాడి చేశాడని, కొట్టడం, తిట్టడం కూడా చేశాడని, జానీ మాస్టర్ తో పాటు అతడి భార్య కూడా తనను తీవ్రంగా వేధించిందని తెలిపింది. దీంతో జానీ మాస్టర్ పై ఫోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలైతే ముమ్మరం చేశారు. ప్రస్తుతం జానీ మాస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఆయన సినిమా షూటింగ్ కోసం అవుట్డోర్ వెళ్లారనే సమాచారంతో అక్కడి ప్రత్యేక టీంలను కూడా పంపారు. లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చైతే బిగుసుకున్నట్లే తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు బాధితురాలిని విచారించిన పోలీసులు పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదు చేశారు. మైనర్ గా ఉన్నప్పుడే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఫోక్స్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ యాడ్ చేశారు. ఇక జానీ మాస్టర్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు కావడంతో ఆయన అరెస్ట్ కైతే రంగం సిద్ధమైపోయింది. పరారీలో ఉన్న జానీ మాస్టర్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. ఒకసారి నెల్లూరులో ఉన్నారని ప్రచారం, మరోసారి ముంబైలో ఉన్నాడంటున్నారు. ఇప్పుడు లడక్ లో ఉన్నాడన్న సమాచారంతో బృందాలుగా విడిపోయి వెతికే పనులు పడ్డారు పోలీసులు. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ కేసుపై ఎన్హెచ్ఆర్సీకి లేఖ రాసింది బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి. బాధితురాలికి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు లేవని, ఎన్హెచ్ఆర్సీ జోక్యం చేసుకోవాలని తెలిపింది. లైంగిక వేధింపులతో పాటు బలవంతపు మత మార్పిడి కేసులు కూడా నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. బాధితురాలు కంప్లైంట్ ఇచ్చి 6 రోజులు గడిచినా కూడా నిందితుడిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని, మత మార్పిడి, లైంగిక వేధింపులపై సీరియస్ యాక్షన్ తీసుకునేలా తెలంగాణ పోలీసులు ఆదేశించాలని కోరింది బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి. అయితే నిజంగానే జానీ మాస్టర్ మీద కేసు నమోదవ్వడం, ఇందులో ఎంతవరకు నిజముంది అనేది ఆయన బయటకు వచ్చేంత వరకు తెలియదు. మైనర్ గా ఉన్నప్పుడు తెలుపలేని ఆరోపణలు ఇప్పుడెందుకు తెలిపింది అన్న ఆరోపణ చాలా మంది నిపుణులు చెబుతున్న విషయం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.